या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 ఓం నమో నమః. పవిత్రాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ, ఏ మహాదేవి లక్ష్మీ రూపంతో కాంతివంతమైనటువంటి తేజస్సుతో జగత్కోట్లన్నిటికీ నీ వెలుగునిస్తుందో, కోట్ల జన్మలుగా తన భక్తుల హృదయాంతరంగాలలో ఉన్నటువంటి అంధకారాన్ని ఏ తల్లి తన కాంతి చంద్రికలతో నశింపచేస్తున్నదో ఆ మహాలక్ష్మికి, గాయత్రి శక్తికి, శ్రీయాదేవికి, లలితా భవానీదేవికి నమస్కారం. గాయత్రి మంత్ర జప సాధనను గురించి, గాయత్రి వైభవాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు పదే పదే సకల పురాణాలు, సకల మహర్షులు, సకల వేదాలు, అనేక శాస్త్రాలు ఈ మంత్ర జపం పాపాల నశింపచేస్తున్నది అన్నటువంటిది పదే పదే చెప్తూ ఉన్నారు. పాపానికి కారణం ఏంటి? సంస్కారం. సంస్కారానికి కారణం ఏంటి? మనకున్నటువంటి కోరికలు. ఈ కోరికల వలన అనేక రకాలైనటువంటి దుష్కర్మలు, సత్కర్మలు ఆచరించి ఆ సత్కర్మల, దుష్కర్మల ఫలమే ఒక సంస్కారంగా మన హృదయంలో ముద్రితమవుతూ ఉంది. ఆ సంస్కారాలే మన భవిష్యత్తును సూచిస్తూ ఉన్నాయి. ఈరోజు మనం ఒక మంచి పని చేసినప్పుడు అది ఒక మంచి సంస్కారంగా మన హృదయం మీద ముద్రితమవుతూ ఉంది. అదే మనం ఈ దినం ఒక దుష్కృత్యాన్ని చేసినప్పుడు ఆ దుష్కృత్య ఫలితంగా మన సంస్కారాలు చెడు సంస్కారాలై, చెడు ఆలోచనలతో మన మతి చెడి మనం అనేక రకాలైనటువంటి ఇంకా గాఢాంధకారమైనటువంటి చీకటి దారులలో ప్రయాణం చేస్తూ జీవితంలో సమత్వాన్ని, శాంతిని పోగొట్టుకొని శోకమోహాల పాలవుతున్నాం. దీని నుంచి జీవితాన్ని రక్షించేటువంటి శక్తిగా గాయత్రి మంత్ర రాజ్యాన్ని పేర్కొంటున్నారు సకల మహర్షులు, సకల వేదాలు, సకల పురాణాలు, అన్ని గ్రంథాలు ఇలాగా గాయత్రి విశిష్టతను గురించి ఇంత మహోన్నతంగా చెప్తూ ఉన్నారు. దాదాపు మహర్షులందరూ గాయత్రి మంత్రాన్ని జపించినటువంటి వారే. అయితే మహర్షులలో కొంతమంది చరిత్రలు మాత్రమే మనకు గాయత్రి మంత్రంతో కూడినటువంటి అనుభూతులతో ఉన్నవి లభ్యమయ్యాయి. అందులో గౌతమ మహర్షి యొక్క కథ ఒకటి. ఒకసారి ఇంద్రలోకంలో దేవేంద్రుడు సచీదేవితో కలిసి పెద్ద సభ తీరి ఉన్నారు. ఆ సందర్భంలో అక్కడ దేవర్షులు, ఋషులు, దేవతలు అందరూ ఉన్నారు. సభలో వెనక భాగంలో పెద్ద కోలాహలం జరుగుతూ ఉంది. అందరూ ఆనందంతో ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. వారి సంతోషం పట్టరానంతగా ఉన్నది. ఇంద్రుడు, సచీదేవి ఆశ్చర్యపడి ఆ సంతోషానికి, ఆ కోలాహలానికి కారణం ఏమిటి అని అడిగినప్పుడు ఆ సభలో గురు వశిష్ఠులు లేచి దేవేంద్రునితో ఇలా చెప్తున్నారు. దేవేంద్ర, భూలోకంలో కొంతమంది ఋషులు అపురూపమైనటువంటి యజ్ఞయాగాదులు చేస్తూ అనేక రకాలైనటువంటి గొప్ప హవిస్సులను అందిస్తున్నందువలన, ఆ గొప్ప హవిర్భాగాల వలన దేవతలందరూ పరమానంద భరితులై అందువలన కోలాహలంతో, సంతోషంతో నాట్యం చేస్తున్నారు ఆ చివరి భాగంలోనంటూ గురు వశిష్ఠులు దేవేంద్రునికి తెలియజేశారు. దేవేంద్రుడు అందుకు దాదాపు 12 సంవత్సరాలుగా భూమి మీద ఎటువంటి వర్షాలు లేకుండా, ఎక్కడ పంటలు లేకుండా, అన్ని రకాలైనటువంటి సస్యాలన్నీ ఎండిపోయి, ఎక్కడ వర్షపు బొట్టు లేకుండా ఉన్నటువంటి ఈ యొక్క క్షామకాలంలో ఇంత గొప్పగా అనేక రకాలైనటువంటి హవిర్భాగాలను దేవతలకు ఎలా అందించగలుగుతున్నారు, ఎవరు ఈ పని చేస్తున్నారు అంటూ దేవేంద్రుడు ఆ మహర్షులను అడగగానే వెంటనే గురు వశిష్ఠులు ఇలాగ చెప్తున్నారు. భూలోకంలో గౌతముడు అన్నటువంటి ఒక మహర్షి ఉన్నారు. ఆయన నిత్యము అపురూపమైనటువంటి గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఆ మంత్ర శక్తి వలన తన చేతి నిండా కొంత ధాన్యం తీసుకొని
ఆ ధాన్యాన్ని గాయత్రి మంత్ర జప శక్తితో పొలాలలో వాటన్నిటిని వెదజల్లుతారు. ఆయన మధ్యాహ్న సంధ్యాకాలం వరకు కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. అలా ధ్యానం చేసి మాధ్యాహ్నిక సంధ్యా సమయానికి తాను కన్నులు తెరిచి చూచేటప్పటికి ఎక్కడ చూసినా తాను చల్లినటువంటి ధాన్యం కుప్పగోసేందుకు సిద్ధంగా ఉంటుంది. అంటే నూర్పిడికి సిద్ధంగా ఉంటుంది. నూర్పిడికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ ధాన్యాన్ని అందరూ కోసుకొని ఆ ధాన్యాన్ని దంచి అద్భుతమైనటువంటి నైవేద్యాలు చేసి అందరూ కలిసి హోమం చేసి ఆ హవిర్భాగాలను దేవతలకు అందిస్తూ ఉన్నారు. ఇలాగా భూమి అంతా క్షామంతో ఉన్నప్పటికీ గౌతమ మహర్షి ఆశ్రమం అటు ఉత్తరానికి, దక్షిణానికి, తూర్పుకు, పడమరకు వేలాది ఎకరాలుగా విస్తరించి అనేక మంది జనులతో కలిసి నిరంతరం అక్కడ అన్నదానాలు, వస్త్రదానాలు, గోదానాలు ఇలాగా అనేక రకాల దానాలు చేస్తూ నిరంతరం గాయత్రీ మంత్ర శబ్ద తరంగాలతో ఆ ఆశ్రమ వాతావరణం అపురూపమైనటువంటి సంపదలతో దివ్య తేజస్సుతో కళకళలాడుతూ ఉన్నది అంటూ దేవలోకంలో గురు వశిష్ఠుల వారు దేవేంద్రునికి తెలియజేశారు. ఇక్కడ ఈ కథను మనం విన్నప్పుడు గాయత్రీ మంత్రం ఎక్కడైతే జపించబడుతుందో అక్కడ సుభిక్షంగా ఉంటుంది అన్నటువంటిది స్పష్టమైంది. లోకమంతా క్షామంతో కష్టపడుతున్నప్పుడు ఎక్కడ బొట్టు వర్షం లేకుండా, జలం లేకుండా ఇలాగా భూమి అంతా క్షామంతో ఉన్నప్పటికీ కేవలం గురు గౌతమ మహర్షి ఆశ్రమంలో మాత్రం గోవులు సమృద్ధంగా ఉన్నాయి, సమృద్ధమైనటువంటి క్షీరధారలను అందిస్తూ ఉన్నాయి. అంతేకాదు అక్కడ పంటలన్నీ పండుతున్నాయి. అతి విచిత్రమైనటువంటి పంటలు పండుతున్నాయి. అక్కడ ఉదయం సమయంలో చల్లినటువంటి గింజలు మధ్యాహ్న సమయానికి అపురూపంగా పంటను సిద్ధం చేసి నూర్పిడికి సిద్ధంగా ఉన్నాయి. అందువలన అక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది అతిథులకు నిత్యం అన్నదానం చేస్తూ అనేక రకాలైనటువంటి దానాలను చేస్తూ గోపూజలు చేసుకుంటూ పచ్చగా కళకళలాడేటువంటి ఆ వాతావరణంలో వారు సుభిక్షంగా, శాంతిగా, ఆరోగ్యంగా ఉన్నారు అన్నటువంటి దాన్ని తెలియజేస్తుంది. దీనికి అంతటికీ కారణం ఏమిటి అన్నప్పుడు వశిష్ఠ మహర్షుల వారు దేవేంద్రునికి ఆ రహస్యాన్ని కూడా తెలియజేశారు. అదే గాయత్రీ మంత్రం. నిరంతరం గౌతమ మహర్షుల వారు నిత్య గాయత్రీ మంత్ర తత్పరులు. గాయత్రీ మంత్రమే ఆయనకు ఆహారం, ప్రాణం, గాలి, సర్వస్వం. గాలి పీల్చుకోవాలంటే గాయత్రీ మంత్రంతోనే గాలి పీల్చుకుంటారు. భోంచేయాలంటే గాయత్రీ మంత్రమే ఆయనకు ఆహారం. జీవితమే గాయత్రీ మంత్రం. ప్రతి గుండె చప్పుడు గాయత్రీ మంత్రం. గాయత్రి ప్రాణదేవత. గురు గౌతముల వారికి ఇష్టదేవత గాయత్రీదేవి. అందువలన గురు గౌతముల వారు ప్రతినిత్యము గాయత్రీ మంత్రం జపిస్తూ వినయ సంపన్నతను కలిగినటువంటి గొప్ప జ్ఞానిగా, మహర్షిగా పేరుగాంచారు. గాయత్రీ మంత్రం జపిస్తే ఏమవుతుంది? అహంకారం కూడా రహితమవుతుంది, శాంతం లభిస్తుంది. వినయం అనేటువంటి దివ్యమైన ఆభరణంతో గాయత్రి తల్లి తన సంతానాన్ని అలంకరిస్తుంది. అలాంటి అలంకారాలు చేసుకొని సిద్ధంగా ఉన్నటువంటి బ్రహ్మజ్ఞాని గౌతమ మహర్షుల వారు. అందువల్ల ఆయన కీర్తి దేవలోకం వరకు వెళ్ళింది. దేవలోకంలో ఈ భూగోళం మీద ఉన్నటువంటి మహర్షిని గురించి చర్చించుకుంటున్నారు. ప్రపంచమంతా క్షామంతో ఉన్నప్పుడు కేవలం గురు గౌతమ మహర్షి ఆశ్రమంలో మాత్రమే ఎలాగ పచ్చగా ఉన్నది, ఎలాగ పంటలు పండుతున్నాయి, గోవులకు మరణం లేదా, అక్కడ మానవులందరికీ అక్కడ ఆకలి బాధలు లేవా అన్నప్పుడు అలాంటివేవి అక్కడ లేనే లేవు. కారణం ఏమిటి అన్నప్పుడు ఈ గాయత్రి మంత్రశక్తి తరంగాలు ఆ వాతావరణాన్ని అంతటినీ కూడా పచ్చగా సతితహరితంగా తీర్చిదిద్దింది. పచ్చని పంటలతో, సమృద్ధమైనటువంటి గోవులతో, గోక్షీరాలతో, నెయ్యితో, పాలతో, పెరుగుతో ఆరోగ్యవంతమైన, పుష్టివంతమైన, శాంతివంతమైన, భద్రమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. ఎవ్వరికీ శోకం లేదు, దుఃఖం లేదు, లోభం లేదు, మోహం లేదు, అశాంతి లేదు, ఎవ్వరికి ఏ విధమైనటువంటి ఒత్తిడి లేదు. చాలా శాంతివంతమైనటువంటి జీవితాన్ని వాళ్ళందరూ గడపగలుగుతున్నారు. దానికి కారణం గాయత్రీ మంత్ర ప్రభావమేనంటూ గురు వశిష్ఠుల వారు దేవేంద్రులకు తెలియజేశారు.
అంత మహిమోపేతమైనటువంటిది గాయత్రి మంత్రం. పాపక్షయాన్ని కలిగిస్తుంది. మనం ఎప్పుడైనా ఒక అంగట్లోకి వెళ్ళినప్పుడు ఆ అంగట్లో ఒకే వస్తువు ఉండదు, అన్ని రకాలైనటువంటివి అక్కడ ఉంటాయి. ఎవరికి ఏది కావాలంటే దానిని వాళ్ళు తీసుకుంటారు. అదేవిధంగా గాయత్రి మంత్రం కూడా అలాంటిది అని చెప్పొచ్చు. అందుకే గాయత్రి మంత్రాన్ని కామధేనువు, కల్పవృక్షము, చింతామణి అంటూ పేర్కొన్నారు. వేద ఋషుల దగ్గర ఉన్నటువంటి కామధేనువు ఒక భౌతికమైనటువంటి జంతువు కాదు అని ఇక్కడ మనకు స్పష్టం అవుతుంది. ఆ కామధేనువు స్పష్టాతి స్పష్టంగా జగన్మాత అయినటువంటి గాయత్రి తల్లియే. వారు ఏదైతే వాంఛిస్తూ ఉన్నారో దాన్ని అనాయాసంగా వారికి ప్రసాదిస్తూ ఉన్నటువంటి చింతామణి, కామధేనువు, జగజ్జనని గాయత్రి మంత్రాది దేవత. బ్రహ్మజ్ఞాన సిద్ధి కోసం వేదం చదువుకునేటువంటి విద్యార్థులు గాయత్రిని జపించినప్పుడు అపురూపమైనటువంటి వేద విజ్ఞానాన్ని తల్లి ప్రసాదిస్తుంది. శాస్త్రజ్ఞాన సంపదను ప్రసాదిస్తుంది. అమ్మ ప్రసాదించే ఐశ్వర్యం శాస్త్రంలో ఉన్నటువంటి జ్ఞాన ఐశ్వర్యం. శాస్త్రాలు, పురాణాలు అందరం చదువుకుంటాం. అందులో ఉన్న రహస్యం మనకేమీ అంతు పట్టదు. దానిలో ఏమున్నదో అది అందరం దాని వెంట వెళుతూ ఉన్నప్పటికీ అందులో ఉన్నటువంటి యోగ రహస్యాలు, ఆధ్యాత్మిక రహస్యాలు అందరికీ అంతు పట్టవు. అందుచేతనే ఆ శాస్త్రాలలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు, అపురూపమైనటువంటి వాటిని అందుకోవాలంటే అమ్మ దయ కావాలి. అందుకే మన శరీరాన్ని అద్భుతమైనటువంటి, చాలా అద్భుతమైనటువంటి భాండాగారంగా, విజ్ఞాన భాండాగారంగా, దివ్యమైనటువంటి నిధిగా తల్లి తీర్చిదిద్దింది. మూలాధార చక్రం నుంచి సహస్రార కమలం వరకు అనేక రకాలైనటువంటి చక్రాలకు అనేక తాళాలతో బిగించి ఉన్నది. ఒక్కొక్క పెట్టెని, ఒక్కొక్క కోశాన్ని మనం తెరవాలి. అలా తెరిచేందుకు ఒక అద్భుతమైనటువంటి తాళం మనకు కావాలి. మూలాధార క్షేత్రాన్ని మనం తెరవాలి. అందులో ఉన్న నిధి ఏంటో చూడాలి. స్వాదిష్టాన కమలం అనేటువంటి ఆ కోశాన్ని తెరచి అందులో ఏ నిధి ఉన్నదో దాన్ని దర్శించాలి. ఇలాగా ఒక్కొక్క కోశాల నుంచి ప్రయాణం సాగిస్తూ అన్నిటికంటే పెద్ద నిధి ఎక్కడ ఉన్నదో, ఏదైతే బ్రహ్మానందం అనేటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తుందో అటువంటి అపురూపమైనటువంటి నిధులన్నిటికీ అధికారిణి గాయత్రీదేవి. అందుకనే కుండలిని అన్నటువంటి రూపం ఏదైతే ఉందో దాన్ని గణేశ రూపంగా, గాయత్రి రూపంగా, శక్తి రూపంగా, శివరూపంగా, సకల దేవీ దేవ రూపాలన్నీ కూడా ఈ కుండలిని శక్తిలో మిళితమై ఉన్నాయి. అటువంటి దివ్య చిశక్తి, చైతన్య శక్తి గాయత్రి మంత్రంతో ఈ కోశాలన్నీ కూడా తెరవబడి షట్కమలాలన్నీ వికాసం చెంది సహస్రార కమలానికి వెళ్ళి కుండలిని మహామాత ఎప్పుడైతే అక్కడ అధివసిస్తుందో బ్రహ్మజ్ఞానం అనుభవించే ఐశ్వర్యం జ్ఞానైశ్వర్యం. అందుకే ఇక్కడ అనేక రకాలైనటువంటి భక్తులను వర్ణించారు. సంతానం కోరి ఎవరైతే గాయత్రీ తల్లిని ధ్యానిస్తారో సంతానార్థులకు వారు కోరిన పుత్ర సంతానమో ఏ సంతానమో ప్రసాదిస్తున్నది తల్లి. అదేవిధంగా సంపదలు కోరినటువంటి వారికి ఆ సంపదలను అనాయాసంగా ప్రసాదిస్తున్నది. ఆరోగ్యం కోరినటువంటి వారికి ఆరోగ్యదాతగా అపురూపమైనటువంటి దీర్ఘాయుష్ను అనుగ్రహిస్తూ ఉన్నది. అంతేకాకుండా తల్లిని విజయం కోసంగా రాజులు యుద్ధాలలో విజయలక్ష్మిని వరించాలన్నప్పుడు అటువంటి దీవెనలను వారికి అందిస్తూ ఉన్నది. ఒక్క గాయత్రి మంత్రంతోనే ఎవరెవరికి ఏదేది అభిష్టం ఉందో దానిని సాధించవచ్చు. ఒకే మంత్రం ఒకే సమయంలో అభీష్ట సిద్ధిని ప్రసాదిస్తున్నది. బ్రహ్మ హత్యాది పాపాని గురుణాచల మానిచ నాశయత్యే చిరేణైవ గాయత్రి జపతో సాధక. పద్మపురాణం ఇలాగా చెప్తుంది. ఎవరైతే భక్తితో గాయత్రి మంత్రాన్ని నియమనిష్టలతో జపిస్తారో బ్రహ్మహత్యాది మహాపాతకాలు చేసినప్పటికీ కూడా అటువంటి మహాపాతకాల నుంచి కూడా విమోచనాన్ని ప్రసాదించే మహామంత్ర రాజ్యము గాయత్రి మంత్ర రాజ్యము అంటూ పద్మపురాణం గాయత్రి మంత్ర విశిష్టతను గురించి తెలియజేస్తూ ఉన్నది. గాయత్రి అష్టసహస్రంతో జపం కృత్వా స్థితే రవే ముచ్యతే సర్వపాపేభ్యో యదిన బ్రహ్మద్విషో భవేతు. ఎవరైతే ప్రతినిత్యం ప్రాతకాలంలో అనగా సూర్యుడు ఉదయించి వచ్చే సమయంలో
ఎర్రని సూర్యకాంతిలో నిలిచి గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉంటారో, అంటే సూర్యోదయానికి ముందు కాలంలోనే వచ్చి వేకుజామున నుంచి కూర్చొని గాయత్రి మంత్రాన్ని సహస్ర పర్యంతం 1000 సార్లు ఎవరైతే జపిస్తారో అటువంటి వారి యొక్క సకల అనారోగ్యాలు నశిస్తున్నాయి, సకల పంచమహాపాతకాలు నశిస్తున్నాయి, కోటి కోటి జన్మల బ్రహ్మ హత్యాది మహాపాతకాలు కూడా నశిస్తున్నాయంటూ పరాశర మహర్షుల వారు గాయత్రి మంత్ర విశిష్టతను గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. అందుకే గాయత్రి మంత్రాన్ని మనం కల్పవృక్షం అనుకున్నాం. విద్యార్థి చదువు రాకుండా కష్టపడుతున్నప్పుడు గాయత్రిని జపించడం చేత హృదయం అనేటువంటి క్షేత్రం పవిత్రమై ఆ హృదయ క్షేత్రంలో ఉన్నటువంటి మలిన సంస్కారాలన్నీ కూడా దగ్ధమైపోతున్నాయి. ఎప్పుడు మలిన సంస్కారాలు దగ్ధమవుతాయో మనిషికి ఏకాగ్రత కలుగుతుంది. మాలిన్యాల వలన ఏకాగ్రత ఉండదు, మనసు చంచలంగా ఉంటుంది, స్థిర బుద్ధి ఉండదు. స్థిరచిత్వం లేనటువంటి వారు ఏ పనిని కూడా సాధించలేరు కదా. మరి విద్యార్థి దశ అనేటువంటిది బంగారపు దశ, బాల్య దశ బంగారపు దశ. అటువంటి దశలో ఏకాగ్రత లేకుండా కుటిలమైన మనసుతో చంచలమైన భావాలతో ఉన్నప్పుడు గాయత్రి మంత్ర జపం చేత అటువంటి కుటిల భావాలు కుసంస్కారాలు అన్నీ నశించి హృదయం నిర్మలమవుతుంది, పవిత్రమవుతుంది. సకల జన్మకోట్ల మహాపాతకాల పరిహారం అవుతాయి. గాఢమైన ఏకాగ్రత వలన కుశాగ్ర బుద్ధి అయి ఏదైనా విషయాన్ని విన్నప్పుడు ఒకేసారి గ్రహించగలిగేటువంటి శక్తి గాయత్రి మంత్రం వారికి ప్రసాదిస్తుంది. వేద విద్యార్థులు వేదం చదువుకునే దానికి ముందు గాయత్రి మంత్రాన్ని చాలాసార్లు జపం చేసి ఉండాలి. అలా జపం చేసినందువలన శాస్త్ర విజ్ఞానం వారికి గాయత్రి తల్లి ప్రసాదిస్తుంది. అంటే ఏంటి? ఒక శాస్త్రం తీసుకొని మనం మీమాంసా శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం ఇలాంటి శాస్త్రాలు తీసుకొని తనంతట తాను చదువుకుంటే ఆ శాస్త్ర విజ్ఞానం కలగదు. జ్యోతిష్ శాస్త్రం కావాలి. జ్యోతిష్ శాస్త్రం 30 రోజుల్లో నేర్చుకోవాలంటే సాధ్యం కాదు. దానికి తల్లి అనుగ్రహం చాలా ప్రధానంగా అవసరమై ఉంది. అందుచేతనే దానికి సంబంధించినటువంటి విషయాలు ఇలాంటిదంటూ భౌతికంగా మనం ఒక పైన దాన్ని తెలుసుకోవచ్చు, కానీ 30 రోజుల్లో మనం జ్యోతిష్కం నేర్చుకోవాలంటే సాధ్యం కాదు. ఆ శాస్త్రం కావాలి అంటే మొట్టమొదట గురుకృప, గాయత్రి తల్లి కృప చాలా అవసరమై ఉంది. అప్పుడు మాత్రమే ఆ శాస్త్ర విజ్ఞానం మానవునికి కలుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వ్యాకరణ శాస్త్రం, న్యాయశాస్త్రం, మీమాంసా శాస్త్రం, ధర్మశాస్త్రాలు, జ్యోతిష్ శాస్త్రాలు ఇటువంటి శాస్త్రాలన్నీ, తర్క విజ్ఞాన శాస్త్రం ఇవన్నీ నేర్చుకోవాలి అంటే అది కేవలం గ్రంథాలు పెట్టుకొని చదువుకున్నంత మాత్రాన అందులో విషయం అర్థం కాదు, వంటబట్టదు. ఎప్పుడైతే గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉంటారో హృదయంలో కల్మషాలన్నీ తొలగిపోయి హృదయం అనేటువంటి క్షేత్రం చాలా పవిత్రం కావాలి. హృదయ క్షేత్రం ఎప్పుడైతే పవిత్రమవుతుందో ఆ పవిత్రమైనటువంటి అంతరంగానికి మాత్రమే ఈ అపురూపమైనటువంటి బ్రహ్మ విద్యా జ్ఞానం కలుగుతుంది, శాస్త్ర విజ్ఞానం కలుగుతుంది. అందుకని వేదశాస్త్ర విద్యార్థికి గాయత్రి స్వరూపిణైనటువంటి ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం అనివార్యంగా కావలసి ఉంది. అమృతాత్మ స్వరూపులారా, గాయత్రి మంత్రం పవిత్రమైనటువంటిది. మన హృదయం ఒక దివ్యమైనటువంటి క్షేత్రం, ఒక పంట పొలంతో సమానంగా దాన్ని చెప్పుకోవచ్చు. పంట పొలాన్ని ఏ విధంగా చక్కగా దున్ని అందులో ఏ విధమైనటువంటి రాళ్ళు లేకుండా దాన్ని బాగా చక్కగా మంచి సమృద్ధమైనటువంటి పోషక పదార్థాలు అన్ని భూదేవికి అందించి అప్పుడు ఎప్పుడైతే మనం అందులో మొక్కలు నాటుతామో ఆ మొక్కలన్నీ కూడా ఎంతో ఎత్తుగా ఎదిగి మనకు చక్కని ఫలాలను ప్రసాదిస్తాయి. అందుకే మన హృదయం అనేటువంటి క్షేత్రాన్ని పరమభక్తితో శ్రద్ధతో దున్ని గాయత్రి అన్నటువంటి చిన్న చిన్న మొలకలు మన హృదయ క్షేత్రంలో నాటుదాం. దానికి ఫలితం ఏంటి? సహనం, శ్రద్ధ, విశ్వాసం, ప్రేమ, ఆత్మీయత, ధైర్యం, పరాక్రమం, శక్తి, జ్ఞానం, ఆత్మజ్ఞానం వీటన్నిటినీ ప్రసాదించేటువంటిది గాయత్రి మంత్రం. విశ్వాసం ఏంటి? విశ్వాసం విశ్వాసం పరమబంధు. ఎవరి మీదైతే మనకు విశ్వాసం ఉంటుందో మనకు పరమ బంధువు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన విశ్వాసం గాయత్రి తల్లి మీద. గాయత్రి తల్లియే పరమ బంధువు. ఎప్పుడు విశ్వాసం మనం పోగొట్టుకుంటామో
మాకు ఎవరు లేరు అనే ఒక భావన వస్తుంది. ఇప్పుడు మన పరమబంధువు గాయత్రీదేవి కనుక ఆ విశ్వాసంతో మనకి ఎవరు లేరు అన్నటువంటి భావన నుంచి మనం విడిపడి నాకు అందరూ ఉన్నారు, ఆ అందరూ ఉన్నటువంటిది ఎవరు అంటే ఆ గాయత్రీ తల్లి నాతో ఉన్నది, దైవానుగ్రహం నాతో ఉన్నది అన్నటువంటి శాంతి జీవితానికి లభిస్తుంది. ఎక్కడైతే కలహం ఉంటుందో అది నరకంతో సమానం. కలహం, అంతర్గతమైనటువంటి ఒత్తిడులు, అంతర్గత కలహాలు నరకాన్ని సృష్టిస్తాయి. ఎక్కడైతే శాంతి ఉంటుందో, ఎక్కడైతే చిరునవ్వులు ఉంటాయో, ఎక్కడైతే ఎప్పుడు అందరూ ఆత్మీయతతో కలిసిమెలిసి ఉంటారో దానిని స్వర్గము అంటున్నారు, దానిని దివ్య లోకాలు అంటున్నారు. మనందరం ఈ భూగోళంలోనే, ఈ కలియుగంలోనే, ఇటువంటి కల్మష వాతావరణంలోనే గొప్పదైనటువంటి స్వర్గాన్ని మన చుట్టూ, మన అంతరంగంలో, మన జీవితంలో, మన గృహంలో మనం సృష్టించుకోవాలంటే గాయత్రీ తల్లి యొక్క అనుగ్రహం కావాలి. అప్పుడు ఏమవుతుంది, గౌతమ మహర్షుల్లాగా మనం ఉన్నటువంటి ఇల్లు సుభిక్షంగా ఉంటుంది, శాంతితో ఉంటుంది, చిరునవ్వులతో ఉంటుంది, ఆత్మీయతతో ఉంటుంది. ఎప్పుడు నేను అలాగే కోరుకుంటున్నాను. మన భూమిలో ప్రతి ఒక్కళ్ళ గృహంలో ఎవ్వరి ఇంటిలో నరకం ఉండకూడదు. అందరి ఇంట్లో శాంతి ఉండాలి, సంతోషం ఉండాలి, చిరునవ్వులు ఉండాలి, అందరికి ఆరోగ్యం ఉండాలి. జగన్మాత అందరికీ వీటన్నిటిని ప్రసాదించాలని అమ్మ పాదపద్మాలకు భక్తితో 1,000,000 సార్లు ఆత్మాంజలి సమర్పిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.